వెల్కమ్ టు మంజుపేశ్వరి ఛానల్. ఈరోజు ఏ ఒత్తితో ఎన్ని ఒత్తులు వెలిగిస్తే ఎంత మంచి జరుగుతుందో చెప్తాను. ఇప్పుడు మనము తామర తూడలతో వచ్చే ఒత్తులతో చేస్తే అఖండ భాగ్యం కలుగుతుంది. అలాగే జిల్లేడుకాయలో ఉండే పత్తితో చేస్తే మనకు గ్రహ దోషాలు దుష్టశక్తుల నుంచి మనం బయటపడవచ్చండి. నూతన వస్త్రాలు ఎర్ర క్లాత్తో కానీ పసుపు గుడ్డ క్లాత్తో కానీ మనము కడిగేసి దాన్ని కుంకుమ నీళ్ళలో తడిపి మనము వెలిగించామంటే కుజ శుక్ర దోషాలు పోతాయి. పసుపు వస్త్రంతో వెలిగిస్తే దేవి కటాక్షం లభిస్తుంది. అలాగే 2 ఒత్తులు వేసి మనము వెలిగించామంటే అది మంచి శుభ సూచకము. 3 ఒత్తులు చేసామంటే ఉత్తమ సంతానం జరుగుతుంది. 5 ఒత్తులు అయితే పంచభూత దీపారాధన జరుగుతుంది. అలాగే 7 ఒత్తులు అయితే మనకు 7 జన్మల పాపాలు తొలుగుతాయి. 8 ఒత్తులతో అయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 9 ఒత్తులు అయితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 10 ఒత్తులు అయితే సర్వాంతర్యామిక సంకేతము. 27 అయితే నక్షత్ర ఆరాధన జరుగుతుంది. 108 ఒత్తులతో అయితే సర్వారిష్టాలు జరుగుతాయి. 360 ఒత్తులు అయితే దీపారాధన చేయడం వల్ల మనకు సర్వ అభిష్టాలు నెరవేరుతాయి, ఫలం లభిస్తుంది. అలాగే మనకు ఈ ఒత్తులు ఇలా వెలిగించడం మనకు దొరికినప్పుడు పన్నీర్లో తడిపి నేతి ఒత్తులతో వెలిగించామంటే కీర్తివంతులం అవుతామన్నమాట. ఇలా మనము ఒత్తులు ఒక్కొక్క విశిష్టమైన రోజుల్లో మనం ఇలా వెలిగించుకున్నామంటే చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.